తెలంగాణ వ్యాప్తంగా 1000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురాబోతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లోని అన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులనే నడపబోతున్నామని వెల్లడించారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో ప్రజా రవాణా మెరుగైందంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ లోపల ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి ఇటు పర్యావరణ హితానికి మేలు చేస్తున్నామని చెప్పి అయితే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రారంభించుకున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల డీజిల్ పెట్రోల్తో పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ నేపథ్యం లోపల మీరు కొత్తగా కరీంనగర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తున్నారు. అసలు తెలంగాణకు ఎన్ని తీసుకొస్తున్నారు, ఎన్ని ప్రారంభిస్తున్నారు? మొత్తం 1000 బస్సెస్ని మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ హైదరాబాద్లో 100 పైన బస్సెస్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మనం ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ చేసింది మన కరీంనగర్ జిల్లాలో. ఈ చారిత్రాత్మక జిల్లాలో ఈరోజు లాంచ్ చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ మనం దాదాపు 35 బస్సెస్, మళ్ళీ తర్వాత నిజామాబాదు, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్ నుంచి కూడా బస్సెస్ హైదరాబాద్కి నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, హైదరాబాద్ వంటి మహానగరం లోపల దాదాపు అన్ని రూట్ల లోపల కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, సన్నాహాలు చేస్తున్నాం. సాధ్యమయ్యేటువంటి పని అంటారా? సాధ్యం. అది నెక్స్ట్ ఇయర్ దాకా మనం ఆల్మోస్ట్ 26 స్టార్టింగ్ దాకా మనము 2500 బస్సెస్ని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ బస్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే దాదాపు వచ్చే సంవత్సరం లోపల హైదరాబాద్ లోపల నడిచేటువంటి బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే అని చెప్పి అనుకోవచ్చు. డెఫినెట్లీ సాధ్యమవుతుంది. ఆల్రెడీ దానికి తగ్గట్టుగా ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అంటే దాదాపుగా అంటే ఛార్జింగ్ మీద బేస్డ్ అయి ఉంటాయి. మరి అంటే లాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు సపోజ్ హైదరాబాద్ కానీ ఇంకా వంటి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అంటే ఎలా ఈ ఛార్జింగ్ నుంచి ఎలా అంటే ఇంటర్మీడియరీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. బట్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో జిల్లా కనెక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ లోపల ఉండడంతో మనకు అంత ఇబ్బంది లేదు. ఒకసారి 250-300 కిలోమీటర్స్ పెరిగితే మనకు ఇంటర్మీడియరీ ఛార్జింగ్ స్టేషన్ అవసరం ఉంది. మనం ఆల్రెడీ సూర్యాపేటలో ఒకటి పెట్టడం జరిగింది. సో వేరే దగ్గర కూడా ఈ బస్సెస్ ఎట్లా నడుస్తామో మనము చూసిన తర్వాత ఎక్కడ అవసరమైతే ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి స్కీము ఇక్కడ మనకు తెలంగాణ లోపల ప్రవేశపెట్టారు. చాలామంది కూడా మహాలక్ష్మి స్కీమ్ వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే దీనివల్ల నిజంగా ఆర్టీసీకి ఎంత గతంలో పోల్చుకుంటే ఆదాయం ఇంకా పెరిగినాయా? డెఫినెట్లీ ఆక్యుపెన్సీ పెరిగింది. మళ్ళీ ప్రజలు కూడా యూజ్ చేసేది కూడా పెరిగింది. ప్రజా రవాణా వ్యవస్థ కూడా బాగా మేలు చేసింది. డెఫినెట్లీ కొంత అక్కడక్కడ ఇబ్బంది ఉంది. మీరు అన్నట్లు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనము ఆ రద్దీకి తగ్గట్టుగా బస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. బట్ వచ్చే రోజు ఐ థింక్ అవి కూడా ఏమేమి ఇబ్బంది ఉందో అవి కూడా సాల్వ్ కావడం జరుగుతుంది. ఓకే సార్. అంటే దసరా పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మేము ఖచ్చితంగా గతం లోపల లేని ఏవైతే హామీలు ఉన్నాయో ఇప్పుడు తీసుకొస్తామని చెప్పి ఇంతకుముందే మంత్రి గారు చెప్పారు సార్. అంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఏం తీపి కబురు అందించబోతున్నారు? సో ఆల్రెడీ మనము ఇచ్చేసాను వాళ్ళకు కొంత. ఆల్రెడీ పీఆర్సీని మనము లాంగ్ పెండింగ్ పీఆర్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్పీఎస్ బాండ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ నెల కూడా ఎవరెవరు కొంతమంది మిగిలింది అది కూడా ఇస్తున్నాను. ప్లస్ అరియర్స్ కొంచెం ఇవ్వాలి. సో దానికి తగ్గట్టుగా 1 ఇయర్ లోపల అన్నీ కూడా వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ పరిష్కారం చేయడానికి యాజమాన్యం కూడా ప్లాన్ చేసింది. డెఫినెట్లీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వచ్చే రోజుల లోపల అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి పర్యావరణాన్ని మొత్తం హితంగా ఉండేటట్టుగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతాం. అన్ని రూట్ లోపల కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతామని చెప్పి ఎండీ సజ్జనార్ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.